అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి. మన జీవితంలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. దానివల్ల ఎందుకు చేంజెస్ రావట్లేదు అనేది అట్లీస్ట్ తెలుసుకుంటాం అనమాట. ఏంటంటే ఒకసారి ఒక అడవిలో అనమాట చెట్లు చాలా ఉంటాయి కదా చెట్లు. అక్కడ ఒక చెట్టు మీద చాలా రామచిలుకలు కూర్చొని ఉన్నాయన్నమాట. కూర్చొని ఉంటే అవి ఒక బోయవాడు చూస్తాడు రామచిలుకల్ని. చూసి ఏం చేస్తాడు, ధాన్యం వేసి దాని మీద నెట్టేస్తాడు అనమాట. వేసి ఓహో ఈరోజు బోళ్ళంత ఆహారం దొరుకుతుంది నాకు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అంతలో అక్కడి నుంచి ఒక స్వామీజీ వస్తాడనమాట. వచ్చి చాలా కనికరం అనిపిస్తుంది అనమాట. చాలా మనసు బేజారయ్యి పాపం ఆ చిలకలకి మనము బుద్ధి చెప్పాలి, లేకపోతే అన్యాయంగా చిక్కుకుంటున్నాయి దీంట్లో అని చెప్పేసి చెప్తాడనమాట. ఫస్ట్ బోయవాడిని అడుగుతాడు, ఎందుకు అన్యాయంగా ఇలా నెట్టు వేసి వాటికి ఆశ చూపించి వాటిని పట్టుకెళ్తున్నామంటే, మరి ఏం చేయాలి, నాకు ఆహారం కావాలి కదా, నాకు ఆకలి ఇస్తుంది, నేను భుజించాలి, మీకు అంత కనికరం అనిపిస్తే ఆ ఆహారం ఎంతుందో, ఆ రామచిలుకల వలన వచ్చే నాకు ఆహారం ఎంతుందో అంత ఆహారం మీరు ఏమైనా నాకు ఇస్తే నేను ఈ రామచిలుకలను వదిలేస్తాను అంటే, సరే నా దగ్గర కొంచెం ధాన్యము అవేమో ఉన్నాయని ఒక మూట ఉంటుంది వెనకాల, అది తీసుకొచ్చి ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి రామచిలుకల్ని వదిలేస్తాడు. అప్పుడు ఆ స్వామీజీ రామచిలుకలకి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు, మీరు ఇలా ధాన్యం వేసి నెట్టు వేస్తాడు బోయవాడు వచ్చి, మీరు వచ్చి తినకండి, చెట్ల మీద ఎన్నో పళ్ళు ఉన్నాయి అవి తినుకోండి కావాలంటే, కానీ ఈ ధాన్యము వేసి నెట్టు వేస్తాడు, మీరు చిక్కుకుంటారు, మరి మీరందరూ చచ్చిపోతారు, తినేస్తాడు మిమ్మల్ని అందరినీ, కాబట్టి మీరు ఆశపడకండి దీని మీద అనేసి అంటే అవి సరే అని చెప్పి ఎగిరిపోతాయి. ఒక వారం తర్వాత ఏం చేస్తాడు, ఆ బోయవాడు మళ్ళీ వస్తాడు. వచ్చి నెట్ వేస్తుంటే అవి ఏమంటాయి, బోయవాడు వచ్చాడు, నెట్ వేస్తున్నాడు, ధాన్యం వేస్తున్నాడు, మనం అస్సలు పోయి తినకూడదు అని చెప్తాయన్నమాట. అయ్యి బాబాయ్ ఇవన్నీ తెలిసిపోయినాయి వీటికి, ఇంకొక నెల తర్వాత వస్తాను అని ఒక నెల తర్వాత మళ్ళీ వస్తే ఆ రామచిలుకలు మళ్ళీ అలాగే చెప్తున్నాయి అనమాట. అమ్మో ఇంకా ఈ రామచిలుకలు మర్చిపోలేదు, కాబట్టి ఇంక ఉపయోగం లేదు, ఇంకెక్కడైనా వెళ్ళి నేను ఆహారం వెతుక్కోవాలి అనుకుంటాను. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు, చూద్దాం ఇప్పుడు మర్చిపోయి ఉంటాయి అనేసి మళ్ళీ నెట్ వేసి ధాన్యం వేస్తే మళ్ళీ అలాగే పలికితే ఏంటి మర్చిపోకుండా ఇలాగే ఉన్నాయి, ఇంత జ్ఞాపకం పెట్టుకున్నాయి అనుకొని ఆలోచిస్తూ కూర్చుంటాడనమాట. అంతలో అలా అన్నాయి అంతే, మళ్ళీ వెంటనే వచ్చి కూర్చునేసాయి, దాని మీద కూర్చుని అన్నీ చిక్కుకునేసాయి. అప్పుడు బోయవాడికి ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇప్పుడేకా చెప్పేయవి, బోయవాడు వస్తాడు, నెట్ వేస్తాడు, ధాన్యం వేస్తాడు, చిక్కుకోకూడదు అని ఇప్పుడేకా చెప్పాయి, మళ్ళీ చిక్కుకున్నాయి ఏంటి అని అనుకుంటాడనమాట. అప్పుడు దీనివల్ల నీతి ఏం తెలుస్తుంది మనకి చెప్పండి. మనం కూడా ఇలాగే రామచిలుకల్లాగా అన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ ఆచరణలో జీరో, ఏం లేదనమాట. అందుకే ఆ రామచిలుకలాగా చెప్తున్నాం, కానీ జీవితంలో మాత్రం మార్పు లేదు. అవునా, మన జీవితంలో కోపము, రోషము, ద్వేషము, కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్స్, అవునా, ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడ చూసినా పాలిటిక్సే. ఎక్కడ చూసినా అందరే ఏదో ఒక విధంగా ఇంకొకరిని మోసగించడానికి చూస్తున్నారు, అన్యాయం చేయడానికి చూస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళే మనకి ఎదురుపడుతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే, ఇలాంటివన్నీ తప్పించుకోవాలంటే మనం తప్పకుండా ధ్యానం చేయాలండి. డీప్లెస్ ధ్యానం అంతర్ప్రయాణం, స్పిరిచువల్ రియాలిటీ అనేసి ఒకటి తెలుగులో అన్ని భాషల్లో ఉన్నాయి, ఒక మూవీ అనమాట. 1 hour డాక్యుమెంటరీ. మూవీ అంటే ఫిలిమ్స్ కాదు, ఒక డాక్యుమెంటరీ ఉంది. ఒక బొమ్మను కూర్చోబెట్టి చూపించాను. ఫస్ట్ ½ an hour కంప్లీట్ ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇలా మనకి కాస్మిక్ ఎనర్జీ, మనం వర్తమానంలో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మనకి బ్రహ్మరంధ్ర మూలకంగా బాడీలో దిగుతుంది. మళ్ళీ మనకి నాడీ మండల శుద్ధి ఎలా అవుతుంది, చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి, మనకి ఇవన్నీ చూపించారనమాట. ఫస్ట్ ½ an hour. ఎండ్ ఆఫ్ ద పార్ట్ 1 అయినాక ఒక్క అర్ధ నిమిషం వెయిట్ చేస్తే పార్ట్ 2. పార్ట్ 2లో అద్భుతమైన రిజల్ట్స్ చూపించారండి. ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. నేను ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళాను, ఎంతో జ్ఞానం ఇస్తూ వచ్చాను, నాకు చాలా బాగుంది జ్ఞానం, ఎవరు ఏం తక్కువ చేయలేదు. కానీ ఈ సీక్రెట్స్ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, ఎవరు కూడా ఈ సీక్రెట్స్ చెప్పట్లేదు. మా పత్రిజీకి మాత్రమే ఈ సీక్రెట్స్ తెలుసుకున్నారు, అందరికీ చెప్పేశారు. ఎవరు దాచుకోకూడదు, ఎవరు చేస్తారో వాళ్ళకి, చేసుకున్నవాడికి చేసుకున్నంత, అంటే ధ్యానం అనమాట. ఎంతసేపు చేసుకుంటారో అంత మీకు ఫలితం దొరుకుతుంది. ఎన్ని పుస్తకాలు చదువుతారో, ఎంత ఆకలింపు చేసుకుంటారో, ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తారు, మీ జీవితంలో ఎంత ఆచరిస్తారు, దానికి తగినట్టు మీకు ఫలితం చెప్పడం నేను చెప్పేశాను, నా పని అయిపోయింది కదా.
ఆ తర్వాత మీ ఇష్టం అని పత్రిజీ చెప్పారనమాట. కాబట్టి మనం తప్పకుండా ఆచరించాలి కదండి. ఆ పిక్చర్ తప్పకుండా చూడండి, ఆ డాక్యుమెంటరీ చూసి ఎలా జరుగుతుంది, ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, దానివల్ల ఏం ఫలితం దొరుకుతుంది. ఆ రామచిలకల్లాగా మనకు కాకూడదండి కదా. మనకి చెప్తుంటాం కానీ అదే మళ్ళీ చిక్కుకుంటున్నాం, ఎందుకంటే ఆచరణ లేదు. థియరీ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. థియరీ మాత్రం చెప్తుకుంటాం అనమాట, ప్రాక్టికల్ లేదు, సో ఎక్స్పీరియన్స్ లేదు. శ్రవణం, మననం, నిధిధ్యాసం, సాక్షాత్కారం అంటారు. అందుకే శ్రవణం అంటే ఫస్ట్ వినాలి ఏం చెప్తున్నారని, బాగా వెళ్ళి వినాలి. ఆ తర్వాత మనసులోనే మననం చేయాలి, ఏం చెప్తారు, ఎందుకు చెప్పారు అని లోతుగా ఆలోచించాలి. అప్పుడు మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి మనకి విషయాలు తెలుస్తూ ప్రస్ఫుటమవుతూ వస్తాయి అనమాట, తెలుస్తూ వస్తుంటుంది మనకి. కాబట్టి అలా చేస్తూ రావాలండి. అప్పుడు మనకు ఆచరించాలనిపిస్తుంది. కూర్చుంటాం, రోజు కొంచెంసేపు ధ్యానం చేస్తుంటాం, కొంచెంసేపటికే కొంచెం ఫలితం వస్తుంటుంది మనకి కదా. మనకి ఒక ఆలోచన రిలీజ్ అయినా, అంతకుముందుకు చెప్పుకున్నా కదా, ఒక ఆలోచన మన మైండ్ నుంచి రిలీజ్ అయినా కూడా 14 నుంచి 20 వరకు తరంగాలు వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ ఆలోచిస్తామనుకోండి, టెన్షన్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు 20 నుంచి 30 తరంగాలు వస్తాయి. ఇంకా ఎక్కువ అయిపోయిందండి, లాస్ అయిపోయింది, ఎవరైనా ఏరిపోయారు, ఇలాంటివన్నీ ఏమైనా అయితే ఏమవుతుంది అప్పుడు ఇంకా 30 to 40 అంటే బల్బ్ ఆఫ్, మన తలలో ఉన్న బల్బ్ ఆఫ్. అది చనిపోవచ్చు, పిచ్చివాళ్ళకి కావచ్చు, లేకపోతే డల్ అయిపోతారు, లేస్తారు, కూర్చుంటే వాళ్ళకి ఏమీ బ్రెయిన్ వర్క్ కాదనమాట, ఒక కూరగాయలాగా అయిపోతారు అనమాట, వెజిటేబుల్ లాగా అయిపోతారు వాళ్ళు అలా. సో అందుకని మనం ఈ ధ్యానం చేసామనుకోండి, చూడండి ఒక 5 ఊపిర్లు, ఒక 10 ఊపిర్లు, 11 ఊపిర్లు, అలా మీరు నిదానం ఊపిరి పోవడం రావడం గమనిస్తేనే మీకు తెలిసిపోతుంది. ఏం గంటలు వద్దు, ఒక 5-10 ఊపిర్లను గమనిస్తేనే మీరు మైండ్ ఎంత కూల్ డౌన్ అవుతుందని తెలుస్తుంది. దాంతో పర్ఫెక్ట్గా ఏ పనైనా చేయొచ్చు. డిసిషన్ తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా మనము ఇంకొకరి మీద ఆధారపడకుండా మనమే డిసిషన్ మనమే తీసుకోవచ్చు. సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. కాబట్టి చాలా చాలా లాభాలు ఉన్నాయండి ధ్యానం వల్ల, చాలా చాలా లాభాలు ఉన్నాయి. టైం అండ్ పేషెన్స్ ఉండాలి. మరి కావాలి కదండి, ఏదో ఒకటి మనం బండవాళ్ళగా పెట్టాలి కదా, ఏది లేకుండా ఎలా దొరుకుతుంది కదా. తప్పకుండా చేయాలండి. నేను అవాయిస్ టుగెదర్ చేస్తుంటాను, నాకు చాలా ఇష్టం. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే బ్లిస్ఫుల్నెస్ ఉంటుంది చూడండి, ఆ శాంతి, ఆ బ్లిస్ఫుల్నెస్ అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. పంచదార తిరిగా ఉందండి, ఎంత చెప్పినా కూడా అంతే కదా. తిని చప్పరిస్తే ఆ ఆనందం ఉంటుంది చూడండి, ఆ తీపిదనం ఆనందం ఏది ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది కూడా అలాగే అనమాట. కాబట్టి తప్పకుండా మనం ధ్యానం చేద్దామండి. స్వాధ్యాయం, ఆత్మకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ పోవాలండి. ఎవరైతే ధ్యానం చేసి అనుభవించారో ఆ అనుభవాలు వింటే మనకు కూడా ప్రోత్సాహం వస్తుంది, అవును చేద్దాం మనం కూడా అని అనిపిస్తుంటుంది అనమాట. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయాలి కదా. సజ్జన సాంగత్యం చేయడం వల్ల శంకరాచార్య కూడా చెప్పారు ఇక్కడ 3 లోకాలు మనకు ముక్తి దొరుకుతుంది అనేసి కదా. భూలోకం, భోర్లోకం, సౌరలోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం. ఆ తపోలోకం వెళ్ళాక సత్యలోకం, నర్సరీ, ప్రైమరీ, మిడిల్ స్కూల్, హై స్కూల్కి వెళ్ళా కూడా 10th రాగానే మనం అయిపోయింది కాదు. 10th కూడా మనము ఎగ్జామ్స్ చదువుకొని ఎగ్జామ్స్ ఇచ్చి పాస్ అయితే పియూసీ. అలాగే కూడా సత్యలోకంకి వెళ్ళినా కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట మనకి. ఆ ఎగ్జామ్స్లో కూడా పాస్ అయితేనే ఇంకా హయ్యర్ లోకాస్కి మనం వెళ్ళొచ్చు అని చెప్తుంటారన్నమాట. హయ్యర్ లోకాస్ మాస్టర్స్, ఇంకా పైన ఉన్న హయ్యర్ లోకాస్ మాస్టర్స్ వచ్చి చెప్తుంటారు. బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, శక్తిలోకము ఇలా చెప్తుంటారు. ద్వాదశాంగం, చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అని కొంతమంది చెప్తుంటారు, ఒక్కొక్కలాగా చెప్తుంటారు అనమాట. హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలనేది మనం ఆలోచించాలండి. మన ఇదంతా ఉండిందే కదా, మనకి రోటీ కప్పడం మక్కని ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాదన్నింటి మనము ధ్యానము, స్వాధ్యాయం దీంట్లో ఉండాలి. ఎంత అద్భుతం అంటే ఇదే నెక్స్ట్ జన్మ అనేది ఉంటే కంటిన్యూ అవుతుంది. మనం డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏవైనా కూడా నెక్స్ట్ జన్మ మళ్ళీ ఎల్కేజీ చేరాల్సిందే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అయితే మన నెక్స్ట్ జన్మ కంటిన్యూ అవుతుంది అని చెప్తుంటారన్నమాట. కాబట్టి మరి తప్పకుండా పెంచుకోవాలి కదండి, ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలి. అన్నెసరీ, ఎందుకంటే అందరిది వాళ్ళదే అకౌంట్స్ ఉంటాయి కదా. మనం చెప్పుకున్నాం కదా అంతకుముందు, పుణ్యం అకౌంట్ వేరే ఉంటుంది, పాపం అకౌంట్ వేరే ఉంటుంది, వాళ్ళ కోరికల అకౌంట్ వేరే ఉంటాయి, వాళ్ళ రుణాల అకౌంట్ వేరే ఉంటుంది. రుణాలంటే ఉత్త డబ్బులే రుణాలు కాదు, సేవలు ఎంతో చేసి ఉంటారు, చేయించుకోవడానికి వస్తారు, లేకపోతే చేయడానికి వస్తారు కదా. లేకపోతే ద్వేషం ఉంటే ద్వేషం తీర్చుకోవడానికి వస్తారు, ద్వేషింపబడడానికి వస్తారు, ఎవరినో ద్వేషించి ఉంటారు. ద్వేషిస్తే ఎట్లా ఉంటుంది, ద్వేషించబడితే ఎలా ఉంటుంది, ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ప్రేమించబడితే ఎలా ఉంటుంది కదా. మనం కరుణిస్తే ఎలా ఉంటుంది, కరుణించబడితే ఎలా ఉంటుంది, మోసం చేస్తే ఎలా ఉంటుంది, మోసింపబడితే ఎలా ఉంటుంది. ఒకరికి టోపీలు వేస్తే 10 టోపీలు మన తల్లి మీద పడతాయి, అవునా. కాబట్టి మనం ఏం చేస్తే అది మల్టిప్లై వస్తుందండి, అది మాత్రం తప్పకుండా ఉంటుంది. డబల్ అయితే తప్పకుండా ఉంటుంది, 1-2. కానీ నెక్స్ట్ ఎదురు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారో దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుందని కూడా చెప్తుంటారు అనమాట. లా ఆఫ్ నేచర్ ఈజ్ వేరే అనమాట. తల్లి చాలా
అప్పటికప్పుడే క్లియర్ అయిపోతుంటుంది మనది. ఎప్పుడు సమయం చూసుకుని వస్తుంది అది. పార్సల్ వస్తుంది సరిశ్రీ తేజ్ పార్కీజీ అంటుంటారు అనమాట. క్షమాకా జాదు అనే పుస్తకం చదివాను. ఎంత బాగుందంటే అద్భుతంగా ఉంది. క్షమించడం వల్ల, క్షమింపబడడం వల్ల, క్షమ అడగాలి, క్షమించాలి వేరే వాళ్ళు, దానివల్ల అకౌంట్ క్లోజ్ అయిపోతూ పోతుందంటే రోజుకు 2 సార్లు 3 సార్లు మనకి ఎక్కడైతే మనకి చాలా వేరే వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందో వాళ్ళని క్షమించమని అడగాలి, లేకపోతే క్షమించాలి. నేనేం చేసినా కాదు, ఈ జన్మలో ఇప్పుడు మీరు ఏం చేశారో కాదు, గత జన్మది ఇప్పుడు మన ఎదురుగా అద్దంలాగా వచ్చి నించుంది ఆ ప్రాబ్లమ్స్. కానీ మంచి కానీ ఏ మంచి జరిగినా ఏది చెడు జరిగినా కూడా అప్పుడు మనకు వచ్చింది అంటే తప్పకుండా పాస్ట్ లైఫ్లో పుణ్యమో పాపమో ఏదో చేసి ఉంటాం. పుణ్యం పాపం అంటే ఏం లేదు, మంచి చేసి ఉంటాం లేదా చెడు చేసి ఉంటాం. మనస వాచ కర్మేనా తెలుసుకోండి. చేయడం అంటే ఉత్త కర్మలే కాదు, మనసులో ఆలోచనలు కూడా నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ ఫలితం అదే విత్తనాలు, అయినాక మాటలు, అయినాక కర్మలు. కొంతమంది డైరెక్ట్గా ఆలోచన నుంచి డైరెక్ట్ కర్మలకు వెళ్ళిపోతారు, మాట్లాడకుండా కర్మలకు వెళ్ళిపోతారు, అప్పుడు పట్టుబడతారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనల వల్ల కూడా మనకి ఎప్పుడో ఒకసారి తప్పకుండా దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఒక డస్టర్ పెట్టుకొని ఉండండి అంటాడు సరిశ్రీ తేజ్ పార్కీజీ. ఏమంటారంటే డస్టర్ పెట్టుకొని ఉండండి, ఏ నెగిటివ్ థాట్ వచ్చినా కూడా నో అనాల వెంటనే. వద్దు ఇది నాకొద్దు, దీనివల్ల నాకు మంచిది కాదు, వేరే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఒకవేళ నాకు మంచిదైనా వేరే వాళ్ళకి మంచిది కాదంటే వాళ్ళు బాధపడతారు. ఆ బాధ వైబ్రేషన్ మళ్ళీ నాకే కొట్టుకుంటాయి. ఏదో మంచి వల్ల 5 నిమిషాలు నేను సుఖపడవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళ బాధ వైబ్రేషన్స్ అని నాకు వస్తే నాకు వద్దు అని అప్పటికప్పుడే నో అంటే పోతుంది అనమాట. అప్పుడప్పుడే అందుకే మనకు అవేర్నెస్ రావాలి. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అవేర్నెస్ ఉంటుందన్నమాట. ముందు నాకు అసలు అవేర్నెస్ ఉండేది కాదు, వచ్చేవి ఎన్నో ఆలోచనలు, వచ్చేవి ఎన్నో పోయేవి, దానికి ఏమీ సంబంధం లేదు అనుకున్నాను. కానీ ఎంత సంబంధం ఉందంటే ఒక్క పువ్వు ఇలా మనము కట్ చేస్తే, పువ్వును తెంపితే ఆ పువ్వు వైబ్రేషన్ నక్షత్రంలో వాళ్ళకి పోతుందట. చూడండి ఇంకేం ఎలా ఉంటుంది. ఇంకా మనుషులు చుట్టుముట్టు ఉంటారు కదండి, వాళ్ళ వల్ల ఎంత తిట్టుకుంటుంటామో, ఎంత పోట్లాడుతూ ఉంటామో కదా. ఒక్కోసారి మనము మనసులోనే మనము చాలా బాధపడుతూ ఉంటాం, వాళ్ళని తిట్టుకుంటుంటాం, వాళ్ళు చేస్తుంటాం అన్నట్టు. అలా కాదు, తప్పు. ఎందుకంటే ఎవరు ఏమైనా అన్నా ఏం చేసినా కూడా తప్పకుండా పాస్ట్ లైఫ్లో మనం ఏదో చేసి ఉంటాం కాబట్టి వాళ్ళు వచ్చారు. వెంటనే ధ్యానాన్ని కూర్చొని క్షమ అడగండి వాళ్ళని క్షమ అడగండి. ఏమో తెలుసో తెలియక తప్పు చేశానేమమ్మా, ఆత్మజ్ఞానం లేక అజ్ఞానంతో దయచేసి క్షమించమ్మా అని చెప్పాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సేమ్ మనము పెట్టుకోవాలన్నమాట. అదే పద్ధతి పెట్టుకోవాలి. ఆత్మకి పురుషుడు స్త్రీ అనేది ఏమి ఉండదు, ఆత్మే అనమాట. కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. కాబట్టి నాకు ఇలాంటి పరీక్షల్లో నేను చాలా పాస్ అయిపోయాను, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను చెప్పచ్చు. ఎందుకంటే ఒక 2-3 చోట్ల నేను సక్సెస్ అయిపోయానండి. 2-3 చోట్ల కొంచెం ప్రాబ్లం ఉండింది ఫ్యామిలీలోనే, కానీ సక్సెస్ అయిపోయి మంచిగా అనమాట, చాలా మంచిగా సక్సెస్. అబ్బో కల్పవృక్షం కావద్దు నా చేతిలోనే ఉంది అనుకున్నాను అనమాట అప్పుడు నేను. ఎందుకంటే అనుకున్నది వాళ్ళు ఎలా చెప్పారో అలా చేయడం వల్ల నాకు చాలా సక్సెస్ దొరికిందండి. ఎంతో హ్యాపీ, ఎంతో బాగుంటాం అనమాట ఇప్పుడు మేము అందరం కూడాను చాలా. కాబట్టి ఇప్పుడు నేను ఆలోచనని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి. ఎందుకంటే వాపస్ నాకే వస్తాయి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా వెంటనే నాకు తెలుస్తుంది అనమాట. నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా, వస్తాయి, అన్నీ వస్తాయి మనకి. ఎందుకంటే మనం చుట్టూ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అక్కడిది మనకి రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం స్వీకరిస్తామా లేదా అనేదే ఇక్కడ పరీక్ష అనమాట. వాళ్ళు ఎవరు ఏమన్నా అన్ని మనం స్వీకరిస్తే అది మనకి పట్టుకుంటుంది. స్వీకరించలేదనుకోండి, ఎవరినో సినిమాలో చూస్తున్నట్టు ఎవరో డైలాగ్ కొడుతున్నారు అన్నట్టు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమీ అంటదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవించాలి. అదొక కళ అనమాట. జీవితం జీవించేది అదొక కళ. ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి ఆ ఆర్ట్ వచ్చానో తెలుసుకోవాలి మనం. ఎవరైతే ఇంకా కొట్లాడుతున్నారో, ఇంకా చాడీలు చెప్తున్నారు, ఇంకా మనకి తిట్టుకుంటున్నారంటే వాళ్ళకి జీవిత కళ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా తెలుసుకోవాలంటే టైం రావాలి. 60-70% కర్మలు పోయేంతవరకు ఇటువైపు రారట. అంటే చూసుకోండి ఇంకా ఎంత కష్టపడాల్సి వస్తుందో వాళ్ళు కదా. అండర్స్టాండ్, లైట్ వేస్తే చీకటి పోతుంది. అలాగే అనమాట. ఆత్మజ్ఞానం తీసుకోగానే మనలో అజ్ఞానం పోయి మనకి ఇమ్మీడియట్గా శాంతి వచ్చేస్తుంది. సంతోషము, సమాధానము, నెమ్మది, తృప్తి ఇవన్నీ వస్తాయి. ఇది అనుభవంతో చెప్తున్నానండి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ధ్యానం చేయండి. లోక కళ్యాణం కోసం ఏమన్నా తన్మన సహాయం చేస్తే చాలా మంచిదండి. బ్యాంకులో డబ్బులు వేస్తూ పోతే కదా, మరి కావాలంటే తీసుకోవచ్చు. ఉన్నది ఎప్పుడో పెట్టుకున్నాం, ఏదో జన్మలో పుణ్యం చేసి పెట్టుకున్నాం, అది ఖర్చు అవుతుంది. ఇంకా మళ్ళీ పుణ్యం చేస్తూ రావాలి. ఎక్స్పెక్ట్ చేయకుండా
కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, మీరు కర్మలు చేస్తూ పోండి, కర్మ ఫలితం గురించి ఆలోచించకండి, అది నేను చూసుకుంటాను, నేను ఇస్తా. మన వెంట నీడ ఉంటుంది, నీడ ఉందా లేదా చూసుకోకర్లేదు, అది ఉంటుంది ఎలాగో. అలాగే మంచి మనం చేస్తే మంచి జరుగుతుంటుంది, దానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎవరికి సహాయం చేస్తే వాళ్ళే మనకి సహాయం చేస్తారో ఏం లేదు. ఏదో రుణం ఉందేమో కాబట్టి సమయం వచ్చేటప్పుడు మనకు సహాయం చేయాలని బుద్ధి పుట్టింది, చేసాం. మళ్ళీ వాళ్ళే చేస్తారా, లేకపోతే ఇంకెవరైనా చేయొచ్చు. సమాజంలో కదా, సమాజం రుణం సమాజం తీర్చుకుంటుంది. మనం చేయకపోతే రుణంని మన నుంచి ఎలా తీర్చుకోవాలని కూడా సమాజం చక్కగా చూసుకుంటుంది అనమాట. అంటే లా ఆఫ్ నేచర్ ప్రకారం ప్రకృతి చూసుకుంటుందని చెప్పచ్చు. కాబట్టి తప్పకుండానండి ఈ కళని నేర్చుకుందాం, చక్కగా జీవిద్దామండి. బ్యూటిఫుల్ స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది, మన లోపలే ఉంది. మనం ఎలా స్వీకరిస్తాము విషయాల్ని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ధన్యవాదాలు.